ఈ 2024 సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించినందుకై దేవునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. చాలామంది ఈ సంవత్సరం చూడాలనుకున్నవారు దేవుని సన్నిధిలో పిలువబడ్డారండి. ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన బిడలంగా మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకై దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ఈ సంవత్సరం ఏ సంవత్సరం అని చెప్పాను? మహిమ గల సంవత్సరం. చెప్పండి, ఏ సంవత్సరం? మహిమ గల సంవత్సరం. ఇర్మియా గ్రంథం చూడండి, అందరూ ఆ వచనాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 16వ వాక్యం. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. మహిమ అంటే ఏం చెప్పండి? సౌందర్యం. మహిమ అంటే అందం. మహిమ అంటే సౌందర్యం. ఆయన మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని మహిమ, దేవుని అందము, దేవుని సౌందర్యము మన జీవితాల ద్వారా మనం కొనియాడాలి. ఇది మహిమ గల సంవత్సరం. దేవుని యొక్క మహిమను మనం కొనియాడుతూ ఉండగా ఆయన మహిమ వెంబడి అధిక మహిమతో మనందరినీ ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఆమేన్. ఈ మహిమ, ఈ అందము, ఈ సౌందర్యము మన జీవితాల్లో ఎలా కనబడుతుంది? దేవుని యొక్క ఆ మహిమ మనం ఎలా చూయించాలి? దేవుని ఎలా మహిమపరచాలి? దేవుని మహిమ మన జీవితాల ద్వారా ఎలా ప్రత్యక్షమవుతుంది? ఒక 7 విషయాలు ఈ సంవత్సరం ఈరోజు చెప్పే బైబిల్ స్టడీలో చెప్పే 7 విషయాలు. తర్వాత ఇది ప్రత్యేకమైన సందేశంగా కూడా మీకు రికార్డు చేయబడుతుంది యూట్యూబ్లో. ఈ సంవత్సరం ఈ 7 విషయాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 7 విషయాలు దేవుని మహిమను మన జీవితాల్లో కొనియాడే 7 విషయాలు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఇవి మీ ఇంట్లో కూడా ఒక చార్ట్లో రాసి పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నా, మీరు ఏ పని చేస్తున్నా, ఈ 7 విషయాలు నేను ఈ రాత్రి మీకు చెప్పబోతున్నాను. ఈ 7 విషయాలు మీరు ఏం చేస్తున్నా, మీరు ఎక్కడికి వెళ్తున్నా, మీ గృహాలు నేను దర్శించినప్పుడు మీకు మీరే ఈ 7 విషయాలు ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక చార్ట్లో రాసుకొని, ప్రభు ఈ 7 విషయాలు మీ ముందు ఉంచుతున్నాడు, ఈ 7 విషయాలు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమగలగా ప్రభు చేయబోతున్నాడు. కాబట్టి 7 విషయాలు మీరు చక్కగా మీ ఆత్మీయ జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసుకొని దీవించబడాలి. ఈ 7 మనం స్వాధీనపరచుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? నేను ఆదివారం స్వాధీనపరచుకోండి అనే అంశం మీద సిద్ధపడుతున్నాను. ఈ సంవత్సరం చాలా విషయాలు మనం స్వాధీనపరచుకోవాలి. దానికి ముందుగా ఉపోద్ఘాతంగా ఈరోజు ఒక 7 విషయాలు, ఆశీర్వాదకరమైన ఒక 7 విషయాలు మన జీవితాల్లో మనం స్వాధీనపరచుకొని చక్కగా దీవించబడాలి. ఈ 7 విషయాలు ఎక్కడ ఉండాలని చెప్పాను? మీ గృహాల్లో. ఎక్కడ ఉండాలి? చార్ట్లో 7 విషయాలు. తర్వాత ప్రభు చేసే 7 విషయాలు మీ మనసులో ఎప్పుడు ఉంచుకుంటే మనము, మన కుటుంబాల బిడ్డలు ఎంత దీవించబడతారో, సంఘం ఎంత దీవించబడుతుందో. మొదటి విషయం, ఏం స్వాధీనపరచుకోవాలి పాస్టర్ గారు?
మొట్టమొదటిగా యెషయా గ్రంథం 12వ అధ్యాయము. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. మొట్టమొదటిగా దేవుని సందేశాన్ని స్వాధీనపరుచుకుందాం. దేవుని సందేశాన్ని, సాల్వేషన్. దేవుని సందేశం ఏంటంటే ప్రజలందరూ ఏం చేయబడాలి? రక్షించబడాలి. ప్రజలందరూ రక్షించబడాలి. రక్షణ అనేది దేవుని సందేశం. యేసుప్రభువు కూడా ఎందుకు వచ్చాడు చెప్పండి? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. యేసుప్రభువు వచ్చిన ఉద్దేశమే మానవాళిని అందరిని ఏం చేయాలి? రక్షించాలి. దేవుని సందేశం అదే. ప్రపంచానికి దేవుడిస్తున్న సందేశం అదే. ఇంకా రక్షణ పొందని వారు ఏం చేయబడాలి? రక్షించబడాలి. లూకా రాశాడు అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో, ఆజ్ఞాన కాలములందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, కానీ ఇప్పుడైతే, ఈ మోడర్న్ డేస్ అయినా, ఈ ఆధునిక రోజులైనా, ఇప్పుడైతే చెప్పండి, అంతటా అందరూ ఏం చేయబడాలి? మారు మనసు పొందాలి. చాలామందికి రక్షణ అంటే ఏంటో తెలియటలా. రక్షణ అంటే బాప్తిస్మం కాదు. రక్షణ అంటే బలలో చేయి వేయటం కాదు. రక్షణ అంటే క్రైస్తవ పేరు పెట్టుకోవటం కాదు. రక్షణ అంటే కానుకలు ఇవ్వటం కాదు. రక్షణ అంటే పరిచర్య చేయటం కాదు. రక్షణ అంటే జీవితం మార్చబడటం. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఏమవుతుంది చెప్పండి? మన జీవితం మారిపోవాలి. మారిపోవాలి. ఒక భక్తుడు ఎప్పుడో రాశాడు ఈ పాట, నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి దేవా. నాదు జీవితము ఏమైపోయింది? మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి దేవా. నాదు జీవితము ఏమైపోయింది? అది రక్షణ అంటే. రక్షణ అంటే ఎన్సిసిలో ఒక కాల్ఫర్ చేస్తారు, పిచ్చే ముడ్ అంటారు. పిచ్చే ముడ్ అంటే ఇటువైపుగా వెళ్తున్న వ్యక్తి ఉన్న పలానా కంప్లీట్గా యూటర్న్ తీసుకోవటం, కంప్లీట్ చేంజ్. నేను రక్షించబడ్డాను పాస్టర్ గారు, కానీ అప్పుడప్పుడు కాస్త సిగరెట్ కాలుస్తుంటానండి. రక్షణ కాదది. నేను రక్షించబడ్డాను పాస్టర్ గారు, ఏదో కోపం వస్తేనే బూతులు తిడతాను. రక్షణ కాదది. నేను రక్షించబడ్డాను పాస్టర్ గారు, సేవకులకు సహాయం చేస్తాను. రక్షణ కాదది. బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో ఏఫోదు ధరించి సేవ చేస్తున్నాడు. బైబిల్ ఏం రాశారో తెలుసా? సమూయేలు సమూయేలని దేవుడు పిలవగా అతడు ఇంకా యెహోవాను ఎరుగకుండెను అనే మాట. దేవుని ఎరుగకుండానే సమూయేలు ఏఫోదు ధరించాడు. దేవుని తెలుసుకోకుండానే దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. దేవుని ఎరుగకుండానే ఏలీకి సహాయపడుతున్నాడు. చర్చిలో పరిచర్య అంతా సమూయేలుదే. ఏం లాభం? యెహోవాను ఎరుగకుండెను అనే మాట. రక్షణ పొందాలండి, జీవితం మార్చబడాలి. రక్షణ అంటే అదే.
నికోదేముతో ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. క్రొత్త జన్మ కావాలి. యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాక్యమును నిర్మల పాల వలన మీరేం చేయండి? అపేక్షించండి. క్రొత్త జన్మ. పౌలు అదే అంటాడు, ఎవడైనాను క్రీస్తు నందునెడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ ఏమవ్వాలి? గతించిపోవాలి. యేసు ప్రభుని ఎరిగాను, తెలుసుకున్నాను, రక్షించబడ్డానని చెప్తూ ఇంకా పాత విషయాల జోలికి వెళ్తున్నావంటే, ఇంకా ప్రాచీన పురుషుని నువ్వు వదులుకోలేదంటే నువ్వు రక్షించబడలేదు కదా, నీ జీవితం మార్చబడలేదు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం స్వాధీనపరుచుకోవలసిన సంవత్సరం. చెప్పండి, మొట్టమొదటికి ఏం స్వాధీనపరుచుకుందాం? ఈ మాటలు మీ ఇంట్లో చార్ట్ మీద, మీ గృహాల్లో, మీ హృదయాలు, మనందరి జీవితాలు ఉండాలి. మొట్టమొదటి దేవుని సందేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. ఏంటి దేవుని సందేశం? మానవులందరూ ఏం చేయబడాలి? రక్షణ పొందాలి. రక్షణ సందేశం, రక్షించబడాలి. మన ఇంట్లో, మన సంఘమునకు వస్తున్న వారందరూ, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, లైవ్లో వాక్యం వింటున్న వారు అందరూ ఈ సంవత్సరం రక్షింపబడుదురుగాక. ప్రభు మీ హృదయాలు తెరుచునుగాక. లూదియా హృదయం తెరవబడ్డట్టుగా మీ హృదయాలు తెరవబడి నూతన క్రియ జరుగునుగాక. ఇప్పుడే రక్షణలోకి వచ్చుదురుగాక. దేవుని సందేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. రెండవది ఎన్ని విషయాలు అన్నాను? 7 విషయాలు. ఒకటైపోయింది. రెండవది ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయము 21వ వచనం చదవండి. తీస్తే కదా. కాబట్టి యోసేపు తన అన్నలతో అంటున్నాడు, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. రెండవది, దేవుని సరఫరాను స్వాధీనపరుచుకోవాలి. ఇట్స్ ఏ సప్లై ఆఫ్ గాడ్, ప్రొవిజన్ ఆఫ్ గాడ్. యోసేపు వాళ్ళ అన్నలతో చెప్తున్న మాట ఇది. ఏమంటున్నాడు? కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాను? ఎంత బలమైన వాగ్దానం అండి, ఎంత బలమైన మాట ఇది. పరమ యోసేపు, మన యోసేపు. ఎవరు మన యోసేపు? యేసయ్య అంటున్నాడు ఇప్పుడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాను? పోషించెదను. ఈ సంవత్సరం ప్రభు మనందరినీ పోషించుచున్న సంవత్సరము. ఆకాశ పక్షుల కంటే, అడవి పువ్వుల కంటే అందముగా అలంకరించుచున్న యేసయ్య మనల్ని, మన కుటుంబాలను, పిల్లలను ఆయన గుప్పిలు విప్పి పోషించునుగాక. గుప్పిలు విప్పి పోషించునుగాక. గుప్పిలు విప్పి పోషించునుగాక. పరమ యోసేపు అంటున్నాడు ఈ మాట. యోసేపు చనిపోయాడు, వాస్తవంగా ఈ మాట అన్న యోసేపు చనిపోయాడు. కానీ మన అన్న యోసేపు, మన పరమ యోసేపు ఎప్పటికీ చనిపోడు. ఆయన అంటున్నాడు, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాను? పోషించెదను. పోషించెదను. కొంతమంది ఏమంటారు తెలుసా? దేవుడు మమ్మల్ని పోషించేది, మేమే దేవుని పోషిస్తాం. అబ్బా, మేమే మా సంఘాన్ని పోషిస్తాం, మేమే మా కుటుంబాలను పోషిస్తాం. కాదు కాదు, పోషించే దేవుడు లేకపోతే, పైనుంచి సప్లయే లేకపోతే, ఆ సరఫరా ఆగిపోతే నీ పరిస్థితి ఏంటండి? ఏంటి నీ పరిస్థితి? గడిచిన 2 రోజుల నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడతాను నేను. ఏందబ్బా ప్రాణం అనిపిస్తుంది కొన్నిసార్లు, అయినా తినకుండా ఉండాలి కదండి. పైనుంచి పోషణ ఆగిపోతే, సరఫరా ఆగిపోతే ఏంటి మన పరిస్థితి? కొన్ని కంపెనీలు కరోనా సమయంలో ఏం చేశారు చెప్పండి?
ఎత్తేసుకొని వెళ్ళిపోయారు, దివాలా తీసుకున్నారు. ఉద్యోగాలు లేకుండా చాలామంది పిచ్చోళ్ళు అయిపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు దొరక్క కొట్టుమిట్టాడారు. గుర్తుపెట్టుకోవాలి, మాట చెప్పిన యేసయ్య అంటున్నాడు, ఈ సంవత్సరం మీరు స్వాధీనపరచుకోండి. నేను ఇస్తున్న మాట, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తానో పోషించేదను. మీ పోషణ విషయంలో ఎక్కడ దిగులు పడబాకండి, చింతించబాకండి, భయపడబాకండి, భయపడకండి. నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాను, పోషించేదను. ప్రభు పోషిస్తానంటున్నాడు, దిగులు పడద్దు కదండి. పెద్దలు అంటారు, కోటి విద్యలు, చెప్పండి దేని కొరకు? కోటి విద్యలు దేని కొరకు? జాన్ ఉంటుంది మన పొట్ట, దీనికోసం మనం దిగులు పడతాం, కంగారు పడతాం, కలవర పడతాం, ఎంతో కృంగిపోతాం. ఆకాశ పక్షులను పోషిస్తున్న యేసయ్య నిన్ను పోషించడా? చెప్పాడుగా, మాట ఇచ్చాడుగా. ఆయన ఏమన్నాడు చెప్పండి? ఈ సంవత్సరం ఏమన్నాడు చెప్పండి? నేను మిమ్మును మీ పిల్లలను. చూడండి, మనల్ని అంటే దిగులు పడేవాళ్ళమే, మా పిల్లల పరిస్థితి ఏంటి అనుకుండేవా కదా. ప్రభువు తెలుసు, నిన్న నేడు నిరంతరం యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్న యేసయ్య మన హృదయ వాంఛలు ఎరిగి, మన ఆలోచనలు ఎరిగి ఈ రాత్రి చెప్తున్న మాట, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాను, పోషించేదను. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తాను, పోషించేదను. కాబట్టి పోషణ గురించి దిగులు పడబాకండి. ప్రభువే ఈ సంవత్సరం చెప్పండి ఏం చేస్తున్నాడు ఆయన? ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది? కొంతమంది ఇలా ఆలోచించారు కదండి, పోయిన సంవత్సరం అంతా వడ్డీలు కట్టుకుంటూ తిరిగాను, అప్పుల ఊబిలో కూరుకుపోయాను, ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, అసలు ఈ సంవత్సరం ఎలా గడిచిద్దో, ఎలా గడుస్తుందో అని దిగులు పడుతున్నావా? ప్రభు ఈ రాత్రి ధైర్యం కలిగిన మాట ఒక మాట అంటున్నాడు. కాబట్టి భయపడుకుడి. చెప్పండి గట్టిగా, నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తాను. కాబట్టి యూ కెన్ క్లైమ్ ఇట్. మీరు దేవుని అడగచ్చు, ప్రభువా మాట ఇచ్చింది ఎవరు చెప్పండి? మీరు. కాబట్టి నాకు, నా బిడ్డలకు, నా భర్తకు ఈ సంవత్సరం ఏ లోటు లేకుండా మీరు పోషించి సంరక్షించి అన్ని విషయాల్లో మీరేం చేయాలి? ఆశీర్వదించాలి. రెండవది, ఎన్ని విషయాలు అన్నాను? 7 విషయాల్లో 2 విషయాలు విన్నాను. చెప్పండి, మొదటిది ఏంటిది? దేవుని సందేశాన్ని ఏం చేయండి. రెండవది, దేవుని సరఫరాను ఏం చేయండి. ఈ మాటలు ఎక్కడ ఉండాలి? చార్ట్లో. నేను మీ గృహ దర్శనాలకు వచ్చినప్పుడు ఓరకి ఇట్లా గోడల వైపు చూస్తా, మాస్టర్ గారు ఈ వంటగదిలో పెట్టామని బాకండి దయచేసి. ఎక్కడ ఉండాలి ఇవి? ఇంట్లో, మీ బెడ్రూమ్లో, ప్రార్థనా గదిలో చార్ట్ మీద 7 మాటలు ఉండాలి. దేవుని సరఫరాను స్వాధీనపరచుకుంది. మూడవది, నిర్గమాకాండం 33:14. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14 వచనం. అందుకు ఆయన, దేవుడు చెప్తున్న మాట, మన యేసయ్య చెప్తున్న మాట, మన రక్షకుడు చెప్తున్న మాట. అందుకు ఆయన, నా సన్నిధి నీకు. మూడవది, దేవుని సన్నిధిని స్వాధీనపరచుకోవాలి. చెప్పండి, ఏ స్వాధీనపరచుకోవాలి? కాబట్టి ఈరోజు మొదలుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నా ఎవరు వస్తున్నారు మీతో? చెప్పాలి గట్టిగా, ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ. యేసయ్య సన్నిధిని స్వాధీనపరచుకోండి. ప్రభువా, ఆ రోజు మోషేతో చెప్పారు మీరు, ఏమన్నారు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మై ప్రెజెన్స్ షల్ గో విత్ యూ. మోషే భయపడద్దు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందన్నారు కదా. ఇదిగో ఈ సంవత్సరం మా సేవకుడు ద్వారా ఇది గుర్తుపరిచారు, మాకు తెలియపరిచారు. మేము ఎక్కడికి వెళ్తున్నా ఏం రావాలి చెప్పండి? నీ సన్నిధి మాతో రావాలి. అలాగని సినిమా హాల్కి వెళ్ళి ప్రభు నీ సన్నిధి మాతో అనబాకండి. ఎవరో తెలీదు ఒక ఆయన సినిమా హాల్కి వెళ్ళి, మన చర్చి మెంబర్ ఒక ఆమె ఎదురేస్తే అన్నాడంట, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు అన్నాడు. ఏడ వీళ్ళు ప్రైజ్ ది లార్డ్ చెబుతుంది? అట్లాంటి పనులు చేయబాకండి.
దేవుని సన్నిధి, దేవుని కొరకు నువ్వు జీవించడానికి నీకు తోడుగా వస్తుంది. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, వేరెవర్ యు గో, ఎక్కడికి నువ్వు వెళ్ళినా, ఎటువంటి ప్రయాణాలు నువ్వు చేస్తూ ఉన్నా, ఎటువంటి కష్టకాలం గుండా నువ్వు వెళ్తున్నా, యూ కెన్ క్లైమ్ ఇట్. ఈ సంవత్సరం ఈ వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టుకో. ప్రభా, ఈ సంవత్సరం నేను స్వాధీనపరచుకునే సంవత్సరం అన్నాడు దైవ సేవకుడు. ఏం స్వాధీనపరచుకోవాలి? నీ సన్నిధిని నేను స్వాధీనపరచుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను అడుగేస్తే, నేను బయటికి వెళ్తే, నేను బజారుకి వెళ్తే, నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఉద్యోగం చేసే చోట ఎక్కడికి వెళ్ళినా, నేను ప్రయాణాల్లో ఎక్కడున్నా, నేను బస్సులో కూర్చున్నా కదండి, నేను బస్సులో కూర్చున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా, ట్రైన్లో కూర్చున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి ఎక్కడికి రావాలి? నాకు తోడుగా రావాలి. అమెరికా దేశంలో మనం చూస్తుంటారుగా, విమానం దిగుతుందంట. దిగుతుంటే ఏం ఊడిపడింది? ఒక విండోయే ఊడిపడింది. 175 మంది ప్యాసింజర్లు గాల్లో కలిసిపోయే వాళ్ళ ప్రాణాలు కదండి. లోకంలో ఎక్కడ సురక్షితమైన ప్రదేశాలు లేవు. యోబు భక్తుడు అదే అంటాడు, వారి క్షేమము వారి చేతిలో లేదు. ఈ రోజుల్లో మానవుడి క్షేమము వారి చేతిలో లేదండి. చిన్నప్పుడు ఉత్తరాలు రాసేటప్పుడు వాళ్ళే ఉత్తరం మొట్టమొదటి సెంటెన్సే, నానా మేము ఇక్కడ క్షేమముగా ఉన్నాము, మీరును అక్కడ క్షేమముగా ఉన్నారని తలంచుచు ఈ ఉత్తరము వ్రాయిస్తున్నాను. ఫస్ట్ సెంటెన్సే ఉండిద్ది కదండి. ఇప్పుడు అసలు ఎక్కడుందండి క్షేమం? ఆర్టీసీ బస్సు వెనకాల ఒక కొటేషన్ ఉంటుంది, చెప్పండి. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం క్షేమం అని ఉంటుంది కదండి. ఆర్టీసీ ప్రయాణం ఏంటిదంట? సురక్షితం. ఆ బస్సు గుర్తి దిక్కులేదు, ఇప్పుడు దిక్కులేదు ఈ రోజుల్లో. కానీ కొటేషన్ మాత్రం ఆర్టీసీ ప్రయాణం సురక్షితం క్షేమం. లోకంలో ఎక్కడ లేదండి, క్షేమం లేదు. ఇటువంటి దినాల్లో ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు, వేరెవర్ యు గో మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది. నా సన్నిధి నీకు ఎలా వస్తుంది? తోడుగా వచ్చింది. కాబట్టి మూడవదిగా ఏం స్వాధీనపరుచుకుందాం చెప్పండి? దేవుని సన్నిధిని ఏం చేద్దాం? స్వాధీనపరుచుకుందాం. యూ కెన్ క్లైమ్ ఇట్ ఎనీవేర్, వేరెవర్ యు గో. మీరు ఎక్కడికి వెళ్ళినా, దేవా నాతో నీ సన్నిధి రావాలి, నీ సన్నిధి నాతో కూడా ఉండాలి, నీ సన్నిధి లేకపోతే ఇక్కడి నుంచి అడుగు కూడా వేయనయ్యా. నా ప్రయాణం అంతటిలో, నా ఆరోగ్య పరిస్థితుల్లో, నా పిల్లలు వెళ్తున్నారు, ఇదిగో వాళ్ళు ఈ రాత్రి హైదరాబాద్ వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, కాశ్మీర్ వెళ్తున్నారు, దేశం మారి వెళ్తున్నారు. వేరెవర్ దే గో, ఎక్కడికి వాళ్ళు వెళ్ళినా నీ సన్నిధి ఎవరితో ఉండాలి? నా బిడ్డలతో ఉండాలి, మాతో ఉండాలి, మా కుటుంబంతో ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం దేవుని సన్నిధిని ఏం చేద్దాం? స్వాధీనపరచు. చెప్పండి, 3 విషయాలు విన్నాం. ఒకటి ఏం స్వాధీనపరచుకుందాం? దేవుని సందేశం. ఏంటి ఆయన సందేశం? రక్షణ సందేశం. రక్షించబడాలి. దేవుని సందేశాన్ని స్వాధీనపరచుకుందాం. రెండవది దేవుని సరఫరా. ఏంటి ఆయన సరఫరా? నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తాను? పోషిస్తానన్నాడు. దిగులు పడబాకండి. ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది ఎలా అనుకోబాకండి. ఆ అధిక వడ్డీ ఈ అధిక వడ్డీ ఎలా కట్టాలి దిగులు పడబాకండి. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తాను? పోషిస్తాను. మూడవది దేవుని సన్నిధిని ఏం చేద్దాం? స్వాధీనపరుచుకుందాం. నాలుగో మాట దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికై సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దెస్సలోనికై సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. వెరీ గుడ్. చూడండి ఆ మాట. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి. 4వది ఈ సంవత్సరం దేవుని సంరక్షణను స్వాధీనపరుచుకుందాం. ప్రభువే అంటున్నాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి, చెప్పరే మంద, ఆయన మిమ్మును స్థిరపరిచి
దుష్టత్వము నుండి అనే మాట కాడ పైన ఏముంది? మీ బైబిల్లో 3 వేసిందే. అప్పుడేం చూడాలి? బైబిల్లో కింద ఫుట్ నోట్ చూడాలి. కింద ఏముంది? దుష్టుని నుండి. చెప్పండి, దుష్టుని నుండి. ఎవరు చెప్తుంది ఈ మాట? ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టుని నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? దుష్టుని నుండి కాపాడును అని చెప్తుంది యేసయ్యే. కాబట్టి ఈ సంవత్సరం దేవుని సంరక్షణను ఏం చేద్దాం? స్వాధీనపరుచుకుందాం. దుష్టుని నుండి నేను మిమ్మల్ని కాపాడుతాను చెప్తుంది యేసయ్యనండి. అమాయకంగా యేసుప్రభు శిష్యులు వచ్చి అడిగారు, బోధకుడా యోహాను శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన నేర్పించవా అంటే ప్రభు ఏం నేర్పించాడు? చెప్పండి, అందరు కలిసి చెప్పండి, అందరు కలిసి బిగ్గరగా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందునో నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మను శోధనలోకి తేక చేయమన్నాడు యేసయ్య. ఎందుకు? నేను మిమ్మల్ని దుష్టు నుండి ఏం చేస్తానో కాపాడుతాను. ఈ సంవత్సరం ప్రభు నేర్పి ప్రార్థన చెప్పండి అని ఒక చర్చిలో చెప్పాడంట. పాస్టర్ గారికి మంచినీళ్ళు అయ్యి గబక్కనట్టు తిరిగాడంట. క్లాసులో మంచినీళ్ళు తాగుదామనే లోపు సంఘం, పరలోకమందున్న మా తండ్రి, మా అనుదిన ఆహారం మాకు దయచేయమన్నారంటే బిత్తరపోయాడంట. మిగతా అవన్నీ ఏం చేశారమ్మా? మీరు నీళ్ళు తాగుతుంటే అవి కూడా పోయి కదా, అలవాట్లు పొరపాటు అన్నట్టుగా. ఇది ఎప్పుడు చెప్పుకోవాలి మనం. ప్రభు నేర్పిన ప్రార్థన అది, చేయమని చెప్పిన ప్రార్థన అది. మమ్మను శోధనలోకి తేక, ఎక్కడి నుంచి? కీడు నుంచి, దుష్టు నుండి తప్పించని ప్రభు నేర్పించాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? స్థిరపరిచి దుష్టుని నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? కాపాడును. ప్రభువే చెప్పాడండి ఈ మాట. ప్రభువే చెప్పాడు ఈ మాట. దుష్టుని నుండి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? కాపాడుతాను. లోకంలో ఎటు చూసినా దుష్టుడే ఉన్నాడు. చిన్నప్పుడు సండే స్కూల్ చెప్తుంటే ఒక టీచర్, సండే స్కూల్ టీచర్ పిల్లలకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అరే నాయనలారు, యేసుప్రభు నమ్ముకోనిరా, యేసుప్రభు నమ్ముకొని మీరు బయటికి వెళ్ళారనుకో, రోడ్డు మీద వాల్ పోస్టర్లు వేసి ఉంటాగా, అవేవి మీకు కనపడవు. ఒకవేళ సినిమా వాల్ పోస్టర్లు వేసినా అవన్నీ ఇనుము రేకుల్లా కనపడతారా మీకు అన్నాడు. నిజమా అబద్ధమా చెప్పండి? అది అబద్ధం, అది అబద్ధ బోధ. అది అవి ఉంటాయి, అవి లేకుండా ఉండవు. కానీ వాటిని చూసినప్పుడు మనస్సాక్షి ఏం చేస్తుంది తెలుసా? దేవుని బిడ్డలకి గద్దిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోబడి ప్రక్కకు తిరిగేవాడు దేవుని బిడ్డ. ప్రభు కాపాడుతానన్నాలే, సంరక్షణ ఇస్తానన్నాలే అని చెప్పి నేను నా ఇష్టానుసారంగా పోతానంటే కుదరదు. కాపాడుకోవాలి, మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఈ సంవత్సరం ప్రభు చెప్తున్న మాట, నేను సమస్త దుష్టత్వం నుండి, దుష్టు నుంచి మిమ్మల్ని ఏం చేస్తానో కాపాడుతాను. ఆయన స్థిరపరిచి, చూడండి ఏం చేస్తారంటే, మొదటగా ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని ఏం చేసి మొదట స్థిరపరచబడాలి. దేవునిలో స్థిరంగా ఉన్నప్పుడే దుష్టు నుంచి ఏం చేయబడగలం? స్థిరంగా లేనప్పుడు, భక్తిలో చంచల మనసు ఉన్నప్పుడు, ఇంత వాక్యం వింటారు, కొంతమంది ఇంటికి పోయి బిగ్ బాస్ చూస్తారు. ఏమన్నా న్యాయమా? ఇంత వాక్యం వింటారు, ఇంటికి పోయి సినిమా హాల్ పెట్టుకున్నట్టుగా హాల్లోగా కూర్చొని సినిమా హాల్ చూస్తూ ఉంటే ఏమన్నా న్యాయమా? స్థిరంగా ఉన్నప్పుడే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టు నుండి ఏం చేస్తానంటున్నాడు? కాబట్టి ఈ సంవత్సరం ఏం స్వాధీనపరుచుకుందాం? ప్రభా, నువ్వు చెప్పావు, నాకు స్థిరమైన బుద్ధి దయచేసి ప్రతి దుష్టు నుంచి, కీడు నుంచి నన్ను కాపాడయ్యా. ప్రభు మాటను స్వాధీనపరుచుకుందాం.
4 విషయాలు విన్నాం. ఏం స్వాధీనపరచుకోవాలి? ఒకటి, దేవుని సందేశాన్ని స్వాధీనపరచుకుందాం. రెండవది, దేవుని సరఫరాను స్వాధీనపరచుకుందాం. మూడవది, దేవుని సన్నిధిని స్వాధీనపరచుకుందాం. నాలుగవది, గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క సంరక్షణను స్వాధీనపరచుకుందాం. ఐదవది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వాక్యం. మరియు తీశారండి అందరు ఈ మాట తీయండి ఖచ్చితంగా. బైబిల్ చూడండి. ద్వితీయోపదేశకాండం, Deuteronomy chapter 28 verse 11. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయములోనూ, నీ నేల పంట విషయములోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీకు సమృద్ధి ఉంది ఆ మాట. కాబట్టి దేవుని సమృద్ధిని స్వాధీనపరుచుకుందాం. ఇన్ దిస్ ఇయర్ we possess, let us all possess the God's plenty. దేవుని సమృద్ధిని మనం స్వాధీనపరచుకోవాలి. ప్రభు అంటున్నాడు, నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయములోనూ, నీ నేల పంట విషయములోనూ నీకు ఏం కలుగును? సమృద్ధిగా. చెప్పండి ఎలా అంట? సమృద్ధిగా. ఎలా అంట చెప్పండి? సమృద్ధిగా. ఈ సంవత్సరం ప్రభు మీకు సమృద్ధినిచ్చే సంవత్సరము. చెప్పండి ఏ సంవత్సరం? ప్రభు మీకు సమృద్ధిని. కాబట్టి లెట్ us all possess the God's plenty. దేవుని సమృద్ధిని ఏం చేద్దాం? స్వాధీనపరుచుకుందాం. ప్రభా మీరు చెప్పారు గర్భఫల విషయంలో, నేల పంట విషయంలో, ఇంకా ఏంది విషయంలో? పశువుల విషయంలో ఏం చేస్తాను? నీకు సమృద్ధిగా ఏం చేస్తాను? మేలు కలుగజేస్తానండి. కాబట్టి సమృద్ధిగా, రవి ఫ్యాన్ లేయమ్మా, ఫ్యాన్ సమృద్ధిగా ఏం చేస్తాను? మేలు కలుగజేస్తాను. సమృద్ధిగా ఈ సంవత్సరం దేవుని సమృద్ధిని ఏం చేసే సంవత్సరం? స్వాధీనపరుచుకునే సంవత్సరం. దేవుని సమృద్ధి. చెప్పండి దేన్ని? మీకు ఇష్టం లేదా? నేను సమృద్ధిగా ఉండాలని మీకు ఇష్టం లేదా? చెప్పకుండా గట్టిగా చెప్పండి. నేనేమో ప్రభు మీకు సమృద్ధి కలుగజేయునుగాక అంటాను. ఆమేన్ అని గట్టిగా చెప్పండి. ప్రభు మీకు ఈ సంవత్సరం సమృద్ధి కలుగజేయునుగాక. ఆమేన్ అన్నది. అది మీరు పెద్దగా చెప్పినట్లేదు నాకు. మరలా, ప్రభు మీకు సమృద్ధిని కలుగజేయునుగాక. ఆమేన్. మీరెంత స్వార్థపరులో చూడు. నాకు మీకేనా? మీరు ఇప్పుడు ఆ మాట చెప్పండి. ప్రభు మీకు సమృద్ధి కలుగజేయునుగాక. ఆమేన్ చెప్పండి. మీకును అనండి, చాలే అంత పెద్ద సెంటెన్స్. మీకును అనండి. ప్రభు మీకు సమృద్ధి కలుగజేయునుగాక. ఆమేన్. ప్రభు మనందరికీ ఈ సంవత్సరం, ఏ సంవత్సరం అంటే చెప్పండి? సమృద్ధి. లెట్ us all possess the God's plenty. దేవుని సమృద్ధిని స్వాధీనపరుచుకుందాం. ఇవన్నీ మనం ఏం చేయబోతున్నాం? ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం చెప్పండి? స్వాధీనపరుచుకోబోతు. చెప్పండి ఇప్పుడు ఒకదాంతో ఒకటి. దేవుని సందేశం రెండవది, దేవుని సరఫరా మూడవది, దేవుని సన్నిధి నాలుగవది, దేవుని సంరక్షణ ఐదవది. ఇవన్నీ మీ క్యాలెండర్లో ఉన్నట్టుగా ఉండాలి. ఇంట్లో మీరు ఎంత నీట్గా ఫ్రేమ్ చేసుకొని ఆ మాటలు రాసి పెట్టుకుంటారో నాకు తెలియదు. ఇవన్నీ మీ ఇంట్లో ఉండాలి. వాగ్దానం చక్కగా 7 మాటలు. ఇవన్నీ స్వాధీనపరచుకోబోతున్నా. రేపు ఆదివారం చెప్తాను ఎలా స్వాధీనపరచుకోవాలి. హౌ కెన్ వి పొసెస్. ఇవన్నీ ప్రభు మనల్ని స్వాధీనపరచుకోమని చెప్తున్నాడు. హౌ? సండే మెసేజ్లు మనం అందరం వినాలి కాబట్టి, సంఘం అంతా వినాలి కాబట్టి ఆదివారం 1 గంట సేపు దాని గురించి ధ్యానం చేసుకున్నాం.
5 విషయాలు విన్నాం. 6వది సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. చదవండి. అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేసిన. దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానం తెలుపగా వారు వీళ్ళంటున్న మాట చూడండి, రేపు మధ్యాహ్నములోగా మీకేం కలుగును. తెలుగు బైబిల్లో రక్షణ ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో మీకు సహాయము కలుగును. ఈ సంవత్సరం దేవుని సహాయమును మనం ఏం చేయబోతున్నాం, స్వాధీనపరచుకోబోతున్నాం. We need to possess the help of God. God's help. దేవుని సహాయాన్ని రేపు మధ్యాహ్నంలోగా మీకేం కలుగుతుంది, సహాయము కలుగును. ఆ మాట చెప్తే దోతలు వెళ్ళి వాళ్ళకి ఆ మాట చెప్పి ఎంత సంతోషపడ్డారో. రేపు మధ్యాహ్నంలోగా మీకు సహాయము కలుగును. ఈ రాత్రి సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలు, లైవ్లో చూస్తున్న వారు ఏ సహాయం కొరకు మీరు కనిపెడుతున్నారో, రేపు మధ్యాహ్నంలోగా దైవజనుడుగా దేవుడు తన సేవకుల మాట రూఢిపరుస్తానన్నాడు, వారి దూతల ఆలోచన నెరవేరుస్తానన్నాడు. రేపు మధ్యాహ్నంలోగా మీకు సహాయము కలుగును గాక. ఆ మాట అనగానే ఆ దూతలు పోయి వారితో ఆ మాట ఎంత సంతోషపడ్డారు. మాకు సహాయం వస్తుంది. ఈ సంవత్సరం మీరు ఏ క్లిష్ట పరిస్థితి గుండా వెళ్తున్నా, 46వ కీర్తన మొదటి వచనం అంటాడు దావీదు, యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనకు ఎవరు నమ్ముకొనదగిన, చెప్పండి, సహాయకుడు. గాడ్స్ హెల్ప్ ఈస్ టైమ్లీ. నీకు ఎప్పుడు ఏ సహాయం అవసరమో ఆ సమయంలో ఖచ్చితంగా నా ప్రభు సహాయం చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కాబట్టి 6వది ఏంటి చెప్పండి, దేవుని సహాయమును ఏం చేయబోతున్నా, స్వాధీనపరుచుకోబోతున్నా. లెట్ us all possess the help of God. దేవుని సహాయాన్ని మనం ఈ సంవత్సరం స్వాధీనపరుచుకోబోతున్నా. ప్రిపేర్, సిద్ధపడండి. ఈరోజు మొదలుకొని ఈ చెప్పే 7 విషయాల కోసం ఇక్కడి నుంచే మీరు ప్రార్థన చేస్తూ వెళ్ళండి. ప్రభా, మీ సహాయాన్ని మేము స్వాధీనపరుచుకోవాలి. ఈ సంవత్సరం, ఈ 2024 నీ మహిమను చూడాలయ్యా. ఇవన్నీ మేము స్వాధీనపరుచుకొని నీ మహిమ, నీ సౌందర్యాన్ని మేము అనుభవించాలి ప్రభా. దేవుని కాదు చెబుదా, దేవుని సహాయం. కొన్నిసార్లు మనం నిస్సహాయ స్థితులు గుండా వెళ్తూ ఉంటాం. 121వ కీర్తనలో కీర్తనాకారుడు అన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్న. కొండలు అంటే యెరూషలేములోని అధికారులు. ఎవరైనా పెద్దవాళ్ళు సహాయం చేస్తారేమో, మినిస్టర్లు ఎవరైనా సహాయం చేస్తారేమో, మనుషులు ఎవరైనా సహాయం చేస్తారేమో, నా తోబుట్టువులు ఎవరైనా సహాయం చేస్తారేమో, మా నాన్న ఇంటి పెరటోళ్ళు ఎవరైనా సహాయం చేస్తారేమో, మా అక్క ఇంటి పెరటోళ్ళు ఎవరైనా సహాయం చేస్తారేమో. వాళ్ళు దూర బంధువులు బాగా ఇప్పుడు సమృద్ధిగా ఉన్నారు, ఎవరైనా సహాయం చేస్తారు. మనుషులు ఎవ్వరు సహాయం చేయరు. మనుషులు ఎవ్వరు నీ అక్కరలో ఏం చేయరు చెప్పండి, సహాయం చేయరు. సహాయం చేయకపోగా ఒక మాట చెప్పమంటారా, మీకు ఒక బలమైన మాట చెప్పమంటారా? ఇర్మియా గ్రంథం తీయండి. మీరు నా బిడ్డలు కాబట్టి ప్రభు నాకు తెలియపరిచిన ఏ విషయం మరుగుపరచకుండా చెప్పే అలవాటు దైవ సేవకుడుగా నాకుందండి. మాట చెప్పంటారా? చూడండి, ప్రభు అన్న మాట. ఇర్మియా గ్రంథం సహాయం చేయకపోగా పన్నెండో అధ్యాయం
చూడండి, సహాయం చేయకపోగా 6వ వచనం చదవండి. ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. నీ సహోదరులు సైతం, ఎవరండి వీళ్ళెవరు? సహోదరులు అంటే ఎవరు? తోడబుట్టిన వాళ్ళు, సొంత వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు చూడండి. నీ సహోదరులు సైతం, నీ తండ్రి ఇంటి వారు సైతం నీకు ద్రోహం చేయుచున్నారు. సహాయం చేయకపోగా ఏం చేస్తున్నారు? ద్రోహం చేసి. ఏంటంటే వాళ్ళు చేసే ద్రోహం? నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను. అంత భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. వారు సహాయం చేస్తారేమని వారి దగ్గరికి వెళ్తే వారు సహాయం చేయకపోగా ఏం చేస్తారంట? ద్రోహం చేస్తారంట. ఫస్ట్ ఏం చేస్తారు? ద్రోహం చేస్తారు. చేయటమే కాకుండా ఇంకా ఏం చేస్తారు చెప్పండి? నీ వెంబడి నువ్వు ఏ ఇంటి మెట్టు ఎక్కావో సహాయం కోసం ఆ ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా? గేలి చేస్తున్నారు. జరగటలేదండి? ఈ విషయాలు జరగటలేదా? ప్రభు ఎప్పుడో చెప్పాడు కదండి. తర్వాత మాట చూడండి, వారు నీతో దయగా మాట్లాడుచున్నను. నీ వారిని ఏం చేయొద్దు. అక్కండి ఎంతంటే అంతండి సిస్టర్ గారు. అబ్బో, హార్ట్ టు హార్ట్ అండి మేము. ఏంటంటే హార్ట్ బీట్ నా హార్ట్ బీట్ ఒకలే, అందరి హార్ట్ బీట్ ఒకేలాగుంటుంది. ఇట్టుంటామండి మేము. అస్సలు మామూలుగా కాదండి. ఇది వాక్యం చెప్తుంది, నా సొంత మాటలు. సహాయం చేయకపోగా నువ్వు ఏంటి మెట్టెక్కుతున్నావో అక్కడ నిన్ను వెంబడి గేలి చేస్తారు, అవమానపరుస్తారు. అవమానకరంగా నీ గురించి మాట్లాడుకోండి. వాస్తవం అండి. ప్రభు అందుకని అన్నాడు, వారు నీతో దయగా మాట్లాడిన వారు కేవలం మనుషులు. వారి మాటలు నమ్మద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల సహాయం వ్యర్థమన్నాడు. అందుకని దావీదు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను ఏం చేశాడు? సృష్టించాడు. ఆయన నన్ను సృష్టించుకున్నాడు. హీ ఈజ్ క్రియేటర్ గాడ్. ఈరోజు అదే ధ్యానం చేశాం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యం అన్నాడు. ఉదయకాలం కృపావార్త దేవుని చిత్తమైతే సందేశాలన్నీ రికార్డులు చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటలకి అందించాలన్న ఆశ. వయసు పైబడే కొద్దీ నా ఆరోగ్యం కూడా చాలా, అంటే నేను ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నానో రోజుకి ఆరోగ్య విషయంలో కొంచెం 3 రోజుల నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తెలియకుండానే చిన్నది తిన్నా కానీ. అందుకని ఉదయకాలం ప్రార్థన ఆపేసి సాయంత్రాలు రికార్డులు చేసి ఉదయాన్నే లైవ్ ఇవ్వాలనుకుంటున్నా. రేపటి నుంచి ఆ లైవ్లు ఉదయం 6 గంటలకు వస్తాయి. మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి, దయతో మన్నించండి. సేవకుడుగా నాకు కూడా 10 కాలాల పాటు పరిచర్య చేయాలంటే ఆరోగ్యం ముఖ్యం. ప్రభు సన్నిధిలో అడిగిన మధ్యాహ్నం అంతా అస్సలు బాగలేదు నాకు. అస్సలు ఉదయం 5:15 నిద్ర లేస్తున్నాను. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, అక్కడికి పోదాం, ఇక్కడ పోదాం, ఆడకు పోదాం. పనులు, స్థారమైన పనులు. వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి. కాబట్టి ఆరోగ్యం ఎక్కడో కాస్త దెబ్బతినింది అని నేను అనుకుంటున్నా. కృపగల దేవుడు కొంతకాలం సేవ చేయాలంటే నా ఆరోగ్యాన్ని కూడా నేను కాపాడుకోవాలి. కాబట్టి ఇక చర్చిలో ఉండదు, లైవ్లో ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఇవన్నీ రికార్డ్ చేయబడతాయి. సందేశాలు ఈ రాత్రికి రికార్డింగ్ ఉంటుంది. ఉదయం 6ంటికి మీరు ఉదయం 6ంటికి కృపావార్త చూస్తే ప్రతిరోజు సందేశం వస్తుంది. దాన్ని గమనించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. సహాయము చెప్పండి. దేవుని సహాయాన్ని మనం ఏం చేద్దాం? స్వాధీనపరుచుకుందాం. ఆఖరిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 12:37. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను
ఆయన వారి ఎదుట ఎన్నండి చెప్పండి, ఎన్ని చేశాడంట? ఈ సంవత్సరం దేవుని సూచక క్రియలను స్వాధీనపరుచుకునే సంవత్సరం. ప్రభు అంటున్నాడు, ఆయన వారి ఎదుట ఏం చేశాడు చెప్పండి? ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు ఏం చేయరు? విశ్వాసం ఉంచరైరి. ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడు యేసయ్య, ఎన్నో సూచక్రియలు. ఈ సంవత్సరం కూడా మనమే నమ్మటలేదండి, మనమే నమ్మటలేదు. ఒకసారి పరిస్థితులు అందరూ వచ్చి యోనాను గురించిన సూచక్రియ ఇప్పుడు చేసి చూపించు. ఎప్పుడంట అది జరిగి ఎప్పుడైంది? ఇప్పుడు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు, మేము అది వింటున్నాము, అది ఇప్పుడు చేసి చూపించు. పిచ్చోళ్ళారా, యోనా ఇప్పుడు ఉన్నాడా? యోనా గురించి సూచక్రియ అడుగుతున్నారు. అసలు మీ జీవితంలో ఎన్ని సూచక్రియలు జరుగుతున్నాయి? యేసు ప్రభువుని ఎరుగుటయే గొప్ప సూచక్రియ, రక్షణలోకి రావటమే గొప్ప సూచక్రియ. అద్భుతాల్లో కల్లా గొప్ప అద్భుతం ఏంటంటే ఒక పాపి రక్షించబడుటయే గొప్ప సూచక్రియ. ఈ సంవత్సరం బాగా వినండి. ఈ సంవత్సరం ప్రభు ఒకవేళ మీ జీవితంలో ఎన్ని సూచక్రియలు చేసినా మీరు నమ్మటలేదేమో, విశ్వసించటలేదేమో, మీరు నమ్మండి, విశ్వసించండి. ప్రభు ఈ సంవత్సరం గొప్ప సూచక్రియలు చేయునుగాక. మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో గొప్ప సూచక్రియలు చేయునుగాక. గొప్ప సూచక క్రియలు చేసి ఆయన నామాన్ని మహిమపరుచుకొనుగాక. సూచక క్రియలు, ఆయన సూచక క్రియలు స్వాధీనపరుచుకునే సంవత్సరం. చెప్పండి ఏంటి? ఆయన సూచక క్రియలు ఆ రోజుల్లో చేశాడు, ఇప్పుడు కూడా రైట్ నౌ, ఈ రోజు నుంచి మీరు 7 విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, సంఘంలో, కుటుంబాల్లో, ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో గొప్ప సూచక్రియలు చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. సంవత్సరం సూచక్రియలు, దేవుని సూచక్రియలు స్వాధీనపరచుకోవాలి. చెప్పండి అమ్మా, 7 విషయాలు చెప్పండి. ఏమి స్వాధీనపరచుకుందాం? 1, దేవుని సందేశాన్ని ఏం చేద్దాం? స్వాధీనపరచుకుందాం. దేవుని సందేశం ఏంటి? రక్షణ. మనుషులందరూ ఏం చేయబడాలి? రక్షించబడాలి. కాబట్టి అందరి రక్షణకు దేవుడు మన కుటుంబంలో ఉన్న అందరు రక్షించబడినట్లుగా కార్యం చేసి రక్షణలోకి నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని సందేశాన్ని ఏం చేద్దాం? స్వాధీనం. రెండవది దేవుని సరఫరా. ప్రభు అన్నాడు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను అన్నాడు. నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. కాబట్టి దేవుని సరఫరా మనం స్వాధీనపరచుకుందాం. 3వది దేవుని సన్నిధి. మీరు ఎక్కడికి వెళ్తున్నా, వేరెవర్ యు గో, ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా, మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది. నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది. వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తారో ధైర్యంగా వెళ్ళండి, నేను మీతో కూడా వస్తాను అన్నాడు. దేవుని సన్నిధిని స్వాధీనపరుచుకుందాం. 4వది దేవుని సంరక్షణ. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టుని నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? కాపాడుతానండి ప్రభువే. స్థిరంగా ఉండి, ప్రభా ప్రతి దుష్టత్వం నుంచి నన్ను కాపాడు ప్రభా, భయంకరమైన దుష్టుని లోకంలో ప్రతి దుష్టత్వం నుంచి నన్ను కాపాడయ్యా, నీ సంరక్షణ నాకు కావాలయ్యా అని దేవుని సంరక్షణ స్వాధీనపరుచుకుందాం. 5వది దేవుని సమృద్ధి. మీ నేల పంట విషయంలో, మీ గర్భఫలం విషయంలో, మీ భూఫలం విషయంలో, పశువుల విషయంలో ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు, నీకు సమృద్ధిగా మేలు కలుగజేయుదును, నీకు సమృద్ధిగా మేలు కలుగజేయుదును. గాడ్స్ ప్లెంటీ, లెట్ us all possess the plenty of God. దేవుని సమృద్ధిని స్వాధీనపరచుకుంది. ఈ సంవత్సరం అరాకొరగా ఉండదు. ప్రభు మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఏది చేసినా దావీదు అన్నట్టుగా చెప్పాలి, నా గిన్నె, చెప్పండి, నా గిన్నె ఏమన్నాడు? నిండి ఏమవుతుంది? పొర్లే ఒట్టనట్టు పడేయబాకండి. పొర్లేయన్నీ దేవుని సన్నిధికి, దేవుని పరిచర్యకు తీసుకోండి. నా గిన్నె నిండి ఏమవుతుంది? పొర్లుతుందని చెప్పి పాలు పొంగించబాకండి. ప్రభు మీకు సమృద్ధిని, చెప్పండి ఏంటిది? దేవుని సమృద్ధిని ఏం చేద్దాం? స్వాధీనం. 6వది
రేపు మధ్యాహ్నంలోగా, చెప్పండి ఎప్పుడు? రేపు మధ్యాహ్నంలోగా బ్యాంకుకి సెలవైనా మీకు సహాయం కలుగునుగాక. సంక్రాంతి హాలిడేస్ అని బ్యాంకుకి సెలవైనా మీకేం కలుగునుగాక? సహాయం కలుగునుగాక. లోన్ ఈరోజు ఇవ్వనోళ్ళు కూడా రేపు మధ్యాహ్నంలోకి ఇంటికి తెచ్చుచుదురుగాక. ఏంటండి మీకు అసలు ఆమె నేను చెప్పే బుద్ధి లేదు. ఇట్లాంటివన్నీ ఆశీర్వాదకరమైన మాటలు ఏం చేయాలి చెప్పండి? స్వాధీనపరచుకోండి. దేవుని సహాయం రేపు మధ్యాహ్నంలాగా యాబేష్గిలాదు వారు వచ్చి మీకేం చేస్తారు? సహాయం చేస్తారు. ఆ మాట విన్నప్పుడు వారి ఎంత సంతోషం! రేపు మధ్యాహ్నం ప్రభు తలుచుకుంటే అండి, రేపు మధ్యాహ్నంలోగా మీరు ఇల్లు కట్టుదురుగాక, రేపు మధ్యాహ్నంలోగా మీకు ఆ కాగితాలు మీ దగ్గరకు వచ్చునుగాక, రేపు మధ్యాహ్నంలోగా సమస్తం సమకూర్చబడి మీ కాళ్ళ ఎదుటికి వచ్చునుగాక. ఏంటండి ఆమెనంట? అసలు మీకు ఇల్లు కట్టుకోవాలని ఆశ లేదా? ఆశ లేదా చెప్పండి? ఎందుకండి ఓరగట్టు బాగలేకపోయినా మోకాళ్ళ మీద మధ్యాహ్నం నుంచి ప్రభువుని అడిగి, బిడ్డలకి ఏం చెప్పాలయ్యా, ఏం చెప్పాలి? వచ్చేది కొద్దిమంది తెలుసు నాకు, కానీ ఇది ఆదివారం చెప్తే ఎక్కువైపోద్ది. ఈరోజు ఇచ్చి ఒక టర్మ్ ఇచ్చి కొంతమందిని చూసుకోమంటే చూసుకుంటారు. రేపు అసలు మెసేజ్ స్వాధీనపరచుకోవాలి. ఏం ఎలా స్వాధీనపరచు? సిద్ధపడి తీసుకొని దేవుని సమృద్ధిని, దేవుని సహాయాన్ని ఏం చేద్దాం? స్వాధీనం. ఆఖరిది దేవుని సూచనలను ఏం చేద్దాం? దేవుని సూచక క్రియలు. ప్రభు అంటున్నాడు, ఇన్ని సూచక్రియలు చేసినా ఏం చేయట్లేదు? నమ్మట్లేదు. కానీ మీరు నమ్మకపోయినా ప్రభు గొప్పతనం ఏం తెలుసండి? యేసయ్య గొప్పతనం ఏం తెలుసా? మనం నమ్మకపోయినా ఆయన నమ్మదగినవాడు. ఆయన చెయ్యకుండా మానడండి. ఈ సంవత్సరం నీ కళ్ళ ఎదుట ఎన్ని సూచక్రియలు ప్రభు చేయబోతున్నాడో, ఎన్ని సూచనలు ప్రభు చేయబోతున్నాడో, నీ కళ్ళ ఎదుట దేవుని మహిమపరిచే విధంగా ఎన్ని సూచనలు ప్రభు చేయబోతున్నాడో. కాబట్టి లెట్ us all possess. మనం దేవుని సూచనలను, ఆయన సూచనలను స్వాధీనపరచుకుందాం కదండి. ఒక సూచన చెప్పండి, ప్రభు చేసిన సూచన. వెరీ గుడ్. కానా వివాహంలో ఏం చేశాడు ఆయన? నీళ్ళని ఏం చేశాడు? ఆ తర్వాత మాట ఏమని తెలుసా? యోహాను బైబిల్ అప్పుడే మూసేసి, నేను మూయగానే మూస్తారా? యోహాను సువార్త 2:11 చదవండి ఏముందో. యోహాను సువార్త 2:11 చదవండి. యోహాను సువార్త 2:11 ఏముంది? గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను, అది మొదటిదైతే ఇంకా అవ్వలేదండి, ఆయన సూచక్రియలు అయిపోయినాయి. ఈ సంవత్సరం ఎన్ని సూచక్రియలు ప్రభు చేయబోతున్నాడు. మొదటి సూచక్రియ ఎంత బాగా చేశాడు ఆయన? నీటిని ఏం చేశాడు? ద్రాక్ష. నీటికి రూపం ఉండదండి, నీటికి రుచి ఉండదు, నీటికి అసలు రంగు ఉండదు కదండి. రంగు రుచి చిక్కదనం లేని 3 రోజెస్ను ఇదేనా? అట్లాంటి నీటినే ఎలా మార్చారు చెప్పండి? ఆ పోసి తీసుకెళ్ళిన వాళ్ళు పోస్తుంటే అన్నారంట, మొట్టమొదటి దేవుడు అన్న పెళ్ళిలో బాగా పోస్తాడు, తర్వాత జబ్బుగా బాగా మత్తెక్కిన తర్వాత ఏం పోస్తారు? జబ్బు రసం పోస్తారు. కానీ మీరేంటయ్యా ప్రభు ఈ సంవత్సరం కానాలో సూచక్రియ చేసిన యేసయ్య ఈ సంవత్సరం మనందరి గృహాల్లో ఎవరెవరు మీ పిల్లల పెళ్ళిళ్ళు పెట్టుకుంటున్నారో, ఎవరెవరు మీ పిల్లల ఎడ్యుకేషన్ వారి పై స్టాండర్డ్స్ కోసం పెట్టుబడులు పెట్టుకుంటున్నారో, ఇల్లు కట్టడానికి ఎవరెవరు సిద్ధపడుతున్నారో, ఎవరెవరు ఏ కార్యక్రమాల కోసం మీరు సిద్ధపడుతున్నారు ఈ సంవత్సరం, మీ ప్లానింగ్స్ ఏమి లేకుండానే, మీ ఆలోచన విధానాలు ఏమి లేకుండానే నా ప్రభు సమృద్ధిగా మీకు గొప్ప సూచనలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సూచనలు ఈ సంవత్సరం ఆయన సూచనలు స్వాధీనపరచు. లెట్ us all possess the signs of God. దేవుని సూచనలను స్వాధీనపరచుకున్నాం. ఈ 7 విషయాలు ఇట్లనే రాసుకున్న పేపర్ అలాగే పెట్టి లేచి నిలబడదామా? ప్రార్థన చేద్దాం. ఆ పేపర్ మీరు ఎక్కడ రాసుకున్నారో ఆ పేపర్ అలాగే పెట్టి, ఒకవేళ రాసుకోలేని వాళ్ళు ఉంటే మీరు అలాగే బైబిల్ పట్టుకొని ఈ 7 విషయాల్లో నెమరు వేసుకుంటూ
ప్రార్థన చేద్దాం, స్వాధీనపరుచుకుందాం. లెట్ us ఆల్ పొజెస్. మనందరం కూడా ఈ 7 విషయాల కొరకై ప్రభుని అడుగుదాం. 1, దేవుని సందేశాన్ని స్వాధీనపరుచుకుందాం. దేవుని సరఫరాను స్వాధీనపరుచుకుందాం. దేవుని సన్నిధిని స్వాధీనపరుచుకుందాం. దేవుని సంరక్షణను స్వాధీనపరుచుకుందాం. దేవుని సమృద్ధిని స్వాధీనపరుచుకుందాం. దేవుని సహాయాన్ని స్వాధీనపరుచుకుందాం. దేవుని సూచనలను స్వాధీనపరుచుకుందాం. ఈ సంవత్సరం ప్రభా, దైవ సేవకుడు నోట మీరుంచిన 7 మాటలు ప్రభా మా జీవితాలకు, ఇదిగో లైవ్లో చూస్తున్న వారికి ఆశీర్వాదకరం, మా సంఘం అంతటికి కూడా ఆశీర్వాదకరంగా చేయండి. ఈ విషయాలు మీరు వెళ్ళి మీ గృహాల్లో అందరికీ చెప్పండి, ఇరుగు పొరుగు వారికి చెప్పండి. ఆదివారం లోపు ఈ 7 విషయాలు మనం ఈ సంవత్సరం స్వాధీనపరచుకోబోతున్నాం. యేసయ్య మనకి 7 విషయాల్లో ఆయన స్వాధీనపరచుకోమని చెప్పాడు. దేవుని సందేశాన్ని స్వాధీనపరచుకోవాలి. అందరం రక్షణ పొందాలి. మనము మన ఇంట్లో ఉన్న వారందరూ రక్షణ పొందాలి. ఆయన సందేశం అదే. దేవుని సందేశాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. దేవుని సన్నిధి, దేవుని సరఫరా మనం స్వాధీనపరచుకోవాలి. దేవుని సన్నిధి స్వాధీనపరచుకోవాలి. దేవుని సంరక్షణ స్వాధీనపరచుకోవాలి. దేవుని సమృద్ధి స్వాధీనపరచుకోవాలి. దేవుని సహాయాన్ని స్వాధీనపరచుకోవాలి. దేవుని సూచనలను స్వాధీనపరచుకోవాలి. కాబట్టి ప్రభువా, ఈ రాత్రి 7 విషయాలు తండ్రి, నేను, నా కుటుంబం, నా సంఘం, మా ఇరుగు పొరుగు వారు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా పిల్లలు, మేమందరం కూడా నాయన ఈ 7 విషయాలు ప్రభా నీ సన్నిధిలో మేము స్వాధీనపరచుకోవాలి. 7 విషయాలు నీ సన్నిధిలో మేము 7 విషయాలు నీ సన్నిధిలో మేము అడగండి, అందరూ దేవుని అడగండి. ఈ 7 విషయాలు ప్రభా నీ సన్నిధిలో దైవ సేవకుడు నోట మీరు ఉంచిన ఈ 7 విషయాలు ప్రభా మేము స్వాధీనపరచుకోవాలి. లెట్ us ఆల్ పొజెస్. ఈ సంవత్సరం మేము స్వాధీనపరచుకోవాలి మీ మహిమ కొరకు. మేము స్వాధీనపరచుకోవాలి మీ మహిమ కొరకు. మీ సందేశాన్ని మేము స్వాధీనపరచుకోవాలి ప్రభా. మీ సరఫరా మేము స్వాధీనపరచుకోవాలి. మీ సన్నిధి మేము స్వాధీనపరచుకోవాలి. మీ సంరక్షణ మీ సమృద్ధి, మీ సహాయము, మీ సూచనలు ప్రభా మేము, మా పిల్లలు, మా సంఘము, కుటుంబాలు నాయన ఇదిగో లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ రాత్రి 7 విషయాలు ఈ సంవత్సరం ప్రభా మా ముందుంచిన ఈ సంవత్సరం మేము స్వాధీనపరచుకోవాలయ్యా. మాకు స్వాధీనపరచుకోవడానికి నీ కృప దయచేయ్యా. అడుగుదామా ఆలస్యం లేకుండా అందరూ నోరు తెరిచి బిగ్గరగా అడగండి. రాత్రి మీరు ఇక్కడ అడుగుతూ ఉండగానే ఏ విషయాల కొరకు మీరు సంశయిస్తూ వచ్చారో హృదయవాంఛలు ఎరిగిన యేసయ్య, మనుషుడి హృదయవాంఛలు ఎరిగిన యేసయ్య ఈ 7 విషయాలు మీరు స్వాధీనపరుచుకున్నట్టుగా, ఈ 7 విషయాలు మీరు స్వాధీనపరుచుకున్నట్లుగా ఆయన ద్వారం తెరిచి ఉన్నాడు. ఈ 7 విషయాలు ఈ సంవత్సరం మీరు స్వాధీనపరుచుకొని ఆయన సన్నిధిలో ఉల్లసించి గంతులు వేయబోతున్నారు. దేవుని సన్నిధిలో అడగండి ప్రభా, నేను ఈ స్వాధీనపరుచుకోవాలి, నేను ఈ స్వాధీనపరుచుకోవాలయ్యా. నేను ఈ 7 విషయాలు ప్రభా నా ఆత్మీయ జీవితంలో నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా సంఘం, నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, మా సొంత వారు అందరూ మేము 7 విషయాలు తండ్రి మీ దగ్గర నుంచి మేము స్వాధీనపరచుకోవాలయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. అడగండి. 7 విషయాలు దేవుని సన్నిధిలో మనం స్వాధీనపరచుకోబోతున్నాం ఈ సంవత్సరం. 7 విషయాలు: దేవుని సందేశము, దేవుని సరఫరా, దేవుని సన్నిధి, దేవుని సంరక్షణ, దేవుని సమృద్ధి, దేవుని సహాయము, దేవుని సూచనలు. 7 విషయాలు ఈ సంవత్సరం మనము స్వాధీనపరుచుకొని దేవుని సన్నిధిలో గంతులు వేయుదముగాక. అందరూ చూస్తూ ఉండగా మన కుటుంబాల్లో ఈ సమృద్ధిని చూసి వారు ఆశ్చర్యపడుదురుగాక. దేవుని సూచనలు చూసి వారు దీవించబడుదురుగాక.
కాబట్టి గలిలయ కానాలో మొదటి సూచక్రియ చేసిన యేసయ్య ఇదిగో ఆగిపోలేదండి. ఆయన సూచక్రియలు ఆగిపోలా. నువ్వు నమ్మి ఈ సంవత్సరం విశ్వసించు యేసయ్యను. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా వెళ్తున్నావో ప్రభు నీ జీవితంలో గొప్ప సూచక్రియలు చేసి నిన్ను ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవ, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి తండ్రి బైబిల్ స్టడీలో వచ్చిన మా అందరితో ఈ సంవత్సరం మహిమ సంవత్సరం అని మా బ్రతుకులు మేము స్వాధీనపరుచుకునే 7 విషయాలు మా ముందుంచారు. ఒకటి ప్రభా, మీ సందేశం లోకమంతా రక్షణ పొందాలి. మా కుటుంబాలు ఇంకా రక్షణ పొందని వారు, రక్షణ అంటే క్రొత్త జన్మయ్యా. ఏదో రక్షణ పొందామని అనుకుంటున్నారు కానీ చాలామంది ఇంకా రక్షణలోకి రాలేదు. వారందరూ రక్షించబడాలి. ఒకటి, మీ సందేశాన్ని మేము స్వాధీనపరచుకోవాలి. రెండవది, మీ సరఫరా. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని అన్నారు. మీ సరఫరా మేము స్వాధీనపరచుకోవాలి. మీ సన్నిధి, ఆ సన్నిధి మీకు తోడుగా వచ్చును. మీ సన్నిధిని స్వాధీనపరచుకోవాలి. నాలుగవది, మీ సంరక్షణ. ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి దుష్టుని నుండి మిమ్మల్ని కాపాడిన. అవును తండ్రి, మేము స్థిరంగా ఉండి భక్తిలో ప్రతి కీడు నుంచి తప్పించబడాలి. ఐదవది, మీ సమృద్ధి. ఈ సంవత్సరం మీ గర్భఫల విషయంలో, మీ పశువుల విషయంలో, మీ నేల పంట విషయంలో మీకు సమృద్ధిగా మేలు కలుగును. ఈ సంవత్సరం మీ సమృద్ధిని మేము స్వాధీనపరచుకోవాలి. రేపు మధ్యాహ్నంలోగా మీకు సహాయము కలుగును, మీకు సహాయము కలుగును. ఎవరు ఏ శుభ కార్యాలు తలపెట్టుకుంటున్నారు ఈ సంవత్సరం, వారందరికీ ప్రభా మీరు సహాయం, మా అందరికీ సహాయం చేసి మీ సహాయాన్ని మేము స్వాధీనపరచుకోవాలి. ఆఖరిగా మీ సూచనలు ప్రభా, ఎన్ని సూచక్రియలు మీరు చేస్తున్నారో, ఎన్ని సూచక్రియలు మా జీవితాలు చేస్తున్నారో మేము విశ్వసించి నమ్మినైనా మీ సూచక్రియలు స్వాధీనపరచుకోవటాన్ని కృప దయచేయండి. చెప్పబడిన 7 మాటలు ఈ సంవత్సరం మా ముందున్న ఈ సంవత్సరంలో స్వాధీనపరచుకొని, ఆ స్వాధీనపరచుకున్న జీవితాలు జీవించుకొని ప్రభా నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేయమని మా సంఘము కుటుంబాలన్నిటిని దీవించి, ఇంకా తండ్రి లైవ్లో చూడబోయే వాళ్ళు, రికార్డులో వినేవాళ్ళు తండ్రి, ఈ 7 విషయాలు మా గృహాల్లో ఉంచుకొని ప్రభా ఈ 7 విషయాలు మేము స్వాధీనపరచుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయమని, ఈ వర్తమానం ఈ మాటలన్నీ మా హృదయాంతరంగాల్లో నూరంతలుగా ఫలపరితం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ప్రాతకాలమున ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకు సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడయుండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్.